ఈరోజు ఒక మంచి విషయాన్ని చెప్పుకుందాం. మనం వచ్చేటప్పుడు ఒంటి మీద బట్టలు లేకుండానే వచ్చాం. మరి వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతాం కదా. వచ్చేటప్పుడు అనారోగ్యాల మధ్యలోనే వచ్చాం, వెళ్ళేటప్పుడు కూడా అనారోగ్యాలతోటే వెళ్ళిపోతాం. వచ్చేటప్పుడు ధనము ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ధనం ఏమి పట్టుకెళ్ళాం. వచ్చేటప్పుడు ఎవరో ఒకరు స్నానం చేయించుంటారు, వెళ్ళేటప్పుడు కూడా ఎవరో ఒకరు స్నానం చేపిస్తారు. ఇదే కదా, ఏముంది ఇంకా. మనకున్నదే కొంచెం జీవితం. ఈ జీవితంలో ఈర్ష్యలు, పగలు, ప్రేమలు, గోల, కొట్టుకోటాలు, నరుక్కోటాలు, చంపుకోటాలు అవసరమా? ఉన్న కొద్ది జీవితాన్ని సంతోషంగా గడపడానికి, నవ్వుతూ జీవించడానికి ట్రై చేయొచ్చు కదా. ఎన్నో కోల్పోతున్నాం మనం. అక్కర్లేని మాటల వల్ల, నిందల వల్ల, ఉపయోగం లేని పనులు, ఆశలు, కోరికలు, యవనేచ్ఛలు, ఇవన్నీ వ్యర్థమైనవి కదా. ఎందుకని ఇంత తొందరపాటు పడుతున్నారు అన్ని విషయాల్లో? నిజం చెప్పాలి అంటే మనం నవ్వుతూ జీవిస్తే మరి కొంతకాలం జీవించగలం. దేవుడు ఆయుష్నిస్తాడు. ఉన్న దాంట్లో సరిపెట్టుకుపోదాం, లేని దానికోసం పరిగెట్టొద్దు. ఉన్నదే సరిపెట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది. లేని దానికోసం, గొప్పల కోసం వెళ్ళామనుకో అన్ని కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఎవ్వరు మనల్ని ఆపేవారు ఉండరు. ఎందుకంటే ఒక అప్పు చేయాలంటే మన చేతిలోనే ఉంది, ఒక అప్పు తీర్చాలన్నా మన చేతిలోనే ఉంది. అసలు అప్పే చేయకూడదు అన్నది కూడా మన చేతిలోనే ఉంది. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో పిల్లల ఫీజులను ఏ ఒకటి తప్పని ఉంటాయి కదా, వాటి కోసం చేసుకున్నామనుకో ఆ అప్పు తీరే వరకు కష్టపడాల్సిందే. అసలు మనిషి పుట్టిందే కష్టపడడానికి, చనిపోయేది కూడా బాధపడుతూనే చనిపోతున్నాడు కానీ సంతోషంగా నవ్వుతూ చనిపోవట్లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను జీవించిందంతా వ్యర్థమైపోయింది, నేను వేస్ట్గా వెళ్ళిపోతున్నాను అని ఆలోచిస్తూ చనిపోతున్నాడు. చాలామంది సంతోషంగా నవ్వుతూ చనిపోయే వాళ్ళు ఉంటారు. ఎలా అంటే మాట్లాడుతూ డ్యాన్స్ చేస్తూ ఇలా చనిపోతారే, వాళ్ళ లైఫ్ వేరు. వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళు చనిపోతున్నామనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి చావు చాలా గొప్పదే. కానీ పక్కనున్న వాళ్ళు ఎంత ఏడుస్తారో కదా. ఏడ్చినందువల్ల ఉపయోగం లేదు, తిరిగి రారు. కానీ పట్టుకొని పదే పదే ఏడుస్తాం. ఎందుకంటే ఆ మనిషి మీద అంత ప్రేమ పెంచుకుంటాము. విడలేని ప్రేమ, మర్చిపోలేని ప్రేమ. నిజం చెప్పాలంటే ఒక కుటుంబానికి తండ్రి ఉంటే ఎంతో ఆదరణ. ఆ తండ్రి లేనప్పుడు ఆ బాధ ఎంతగా ఉంటుందంటే గుర్తొచ్చినప్పుడల్లా బాధపడతాం. మా నాన్న ఉంటే నాకు ఇది చేసేవాడు, మా నాన్న ఉంటే అది చేసేవాడు అని. అమ్మ కూడా అంతే. వీళ్ళిద్దరికి మించి ఇంకెవ్వరిని అంత తల్లించుకోకూడదు. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వీళ్ళంతా ఉన్నారు. కాకపోతే ఆస్తులు పంచుకోవటానికి, గొడవలు పడడానికి, ఈ కొద్ది జీవితానికి ఎందుకంట అంత ఆశ? అక్కర్లేదు. మనం సంపాదించుకున్నది మనం ఖర్చు పెట్టుకుంటే గొప్ప. కానీ అమ్మ నాన్న అత్త మామలు కష్టపడి రెక్కలు వచ్చేసి వాళ్ళు నాన్న అవస్థలు పడి దాచిపెట్టి మనకిస్తే అది ఖర్చు పెట్టుకోవడంలో గొప్పేముంది? గొప్పేం లేదు కదా. వాళ్ళ కష్టార్జితం మనం ఎందుకు ఖర్చు పెట్టాలి? ఆస్తి వాళ్ళ సంతోషంగా ఇస్తే స్వీకరించి మన పిల్లలకి ఇవ్వచ్చు. వాటి కోసం కోట్లు, గోల, తన్నుకోటాలు, నరుక్కోటాలు, చంపుకోటాలు అవసరమా? ఎవరి కష్టం మీద వారు జీవించిన వాళ్ళు సంతోషంగా జీవిస్తాడు. ఈరోజు నాలుగేళ్ళు కడుపులోకి వెళ్తున్నాయి, 4 ముద్దలు తింటున్నామంటే ఎవరి కష్టం మీద వారు జీవించిన వాళ్ళే. ఆస్తులు అంతస్తున్న వాళ్ళకి కడుపు నిండా అన్నం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు గోలే, ఎప్పుడు ఏడుపులు గోలే. ఇదే కదా ప్రపంచం. డబ్బు వెనకాల పరిగెట్టామనుకో అది మనం పరిగెట్టిస్తూనే ఉంటుంది, ఆశకి అంతే ఉండదు.
అదే జీవితం నాది, ఆ జీవితం వెనకాల నేను పరిగెట్టాలి. జీవితం నాది, నా కోసం నేను పరిగెట్టాలి, నా కోసం నేను పోరాడాలి, నా కోసం నేను జీవించాలి అని ప్రతి ఒక్కరూ అనుకొని ఎవరి కోసం వారు సంతోషంగా జీవించాలి. అది స్వార్థమైనా సరే, ఎవరి కోసం వారు, ఎవరి సంతోషం కోసం వారు. అలా అని తప్పుడు దోవలో వెళ్ళటం కాదు. మనస్సాక్షిని దగ్గర పెట్టుకోవాలి. ఆ మనస్సాక్షి ఏది మంచో చెప్తూ ఉంటుంది. ఇది చేస్తున్నావు తప్పు కదా అన్నప్పుడు వెంటనే ఆగిపోవాలి. ఎందుకంటే అది గద్దించడానికి దేవుడు ఉన్నాడు. ఆ గద్దింపు దేవుని దగ్గర నుంచి వచ్చిందని ఆగిపోయిన వారు ఏ కష్టాల జోలికి వెళ్ళరు. సహాయం చేసేటప్పుడు అంటారా, వాళ్ళు ఎటువంటి వారైనా మనకు అనవసరం. మనం మనసారా సహాయం చేయాలి. వారు ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేయలేకపోతే వదిలేయాలి. ఇదే. ఎందుకంటే కొందరు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొందరు ఇవ్వని వారు ఉంటారు. వారు లెక్కప్పు చెప్పుకోవాలి దేవునికి, ఫలానా వాళ్ళకి నువ్వు ఇది చేసావు కదా అని. ఎందుకంటే ప్రతి చిన్న తప్పు అక్కడ తూకం వేయబడుతుంది. ప్రతి చిన్న పొరపాటు అక్కడ తూకం వేయబడుతుంది. ఆ తూకంలో ప్రతి ఒక్కరూ నిలవలసిందే. ఎందుకంటే ఎవ్వరూ నిలవకుండా ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు. మీకు తెలుసా, ఆకాశం చాలా దగ్గరగా ఉంది, అంటే పరలోకం. పై ఆకాశంలో పరలోకం ఉంది. కానీ ఆ గాథం ఎంత లోతుందో తెలుసా? అసలు ఎక్కి రాలేరంట. భయంకరమైన లోతంట. నాకు నిన్నే తెలిసింది. ఆకాశం కంటే మరిన్ని రెట్లు భూమి కింద నరకముందంట. ఎందుకంటే ఆ నరకాన్ని అంత లోపలికి ఎందుకు పెట్టారంటే, ఒక ఇష్టమైన దేవదూతని ఆ నరకంలోకి దేవుడు ఎందుకు తోశాడు? తన గర్వమే తనని అంత దూరం వెళ్ళిపోయేలా చేసింది. తను నిర్ణయించుకున్నది మంచో చెడో ఆలోచించకుండా గర్వం పాలైపోయాడు. అందుకని లూసిఫర్ని నరకంలో తోసాడు దేవుడు. ఇష్టమైన వాడు కదా, అన్నిట్లో ప్రావీణ్యం పొందినవాడు కదా లూసిఫర్. అంత ఇష్టమైన లూసిఫర్నే దేవుడు నరకంలోకి తోసాడంటే మనం ఏ పాటి వారం? మనం చేసే మంచి పనులు దేవుడు తూకం వేసినప్పుడు, మనం చేసే క్రియలు తూకం వేసినప్పుడు మంచిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. మనల్ని మనం ఫస్ట్ పరీక్షించుకోవాలి. అలాగే దేవుణ్ణి కూడా ఇక్కడుండగానే, భూమి మీద ఉండగానే పరీక్షించమని అడగాలి. పరిశోధించండి అయ్యా, పరీక్షించండి అయ్యా, నన్ను పరిశీలించండి అయ్యా, నేను ఏ విషయం అందు పొరపాటు చేస్తున్నానో అది సరిచేసుకునే అవకాశం ఇవ్వండి. అసలు ఆ విషయంలో నేను పొరపాటే చేయకూడదని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి. ఇలా ఒప్పుకున్నవారు క్షమించబడతారు. నీటిలో దిగితేనో, లేకపోతే ఇక్కడ చూడండి, ప్రతి పండక్కి నదిలోకి వెళ్ళి ములిగేస్తున్నారు జనాభా. అంటే వాళ్ళందరూ పాపం చేస్తే నన్ను ఒప్పుకుంటున్నారు కదా. ఆ నీరేం శుభ్రం చేయదు. అంతమంది పాపం చేసిన వారు ఉన్నారని దేవుడికి తెలియజేస్తున్నారు. ఎవరికి వారు మొక్కేస్తారు, వెళ్ళిపోతారు, నీటిలో మునిగేస్తున్నారు. అంటే ఒకవేళ నీటిలో మునిగితే పాపం పోయే పరం అయితే ఆ నీళ్ళు మనకు వచ్చే నీళ్ళు ఒకటే కదా. ఇప్పుడు సముద్రంలో మునిగేస్తున్నాం, ఆ నీళ్ళు పైన వర్షంగా మారి వర్షంగా వచ్చి మన దగ్గరకు వచ్చి భూమిలో ఇంకే అవే మంచినీళ్ళు అవుతున్నాయి కదా. మరి ఆ నీటితో రోజు స్నానం చేస్తున్నాంగా, అలా అయితే పాపం పోవాలిగా. మరి ఎందుకు పోవట్లేదు ఆలోచించండి. వాటర్తో పాపం పోయే ఫలమైతే అందరూ వెళ్ళి ఆ నదిలోనే మునిగేస్తారు కదా. మన కుంభమేళా జరిగింది, ఎంతమంది అక్కడికి వచ్చి మునిగారో చెప్పండి. అంటే వాళ్ళందరూ పాపం చేశారని ఒప్పేసుకుంటున్నారు కదా. మరి పాపం పోయిందంటారా? ఎలా పోయిద్ది? ఒకరికొకరు అంటురోగాలు రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం ఎన్ని చేసి ఉంటుంది. ఎంతమంది కోటీశ్వర్లు అయి ఉంటారు అక్కడ సంపాదించుకొని. అదొక ట్రెండ్ అంతే. ఇన్ని సంవత్సరాలకు ఒకసారి ఇలా చేసుకుంటే ఏదో బిజినెస్ పరంగా బాగుంటుందని ఎవరి కాలు సృష్టించింది అంతే. మనుషులు చేసే పాపాన్ని దేవుడు తప్ప ఎవ్వరూ క్షమించలేరు.
దేవుడు క్షమించాలంటే ఒప్పుకోలు చేసుకొని ఆ క్షమాపణ ఆయన దగ్గర నుంచి రావాలి. ఆయనకి ఇష్టమైతే ఆ రోజు లూసిఫర్ నా తప్పయ్యా అని ఒప్పుకోలేదు కాబట్టి, గర్వాంధుడయ్యాడు కాబట్టి నరకంలోకి వెళ్ళిపోయాడు. అదే ఒప్పుకొని ఆ గర్వం నుంచి విడిచిపెడితే ఏదో ఒక మూలైనా ఉండేవాడేమో. చూసారా, తన సొంత దేవదూతనే దేవుడు నరకంలో పడేశాడంటే మనం ఏ పాటి వారం? మరి మనం పరలోకానికి వెళ్ళాలి అంటే మనం ఎన్ని చేయాలి? రోజు నిత్యము ఆయన ఎంత స్తుతించాలి? స్తుతిస్తున్నారా? పనులు బిజీ 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 లైఫ్. ఎవరికి టైం లేదు. 24 గంటల సమయాన్ని దేవుడిస్తే ఎవరికి నిద్రపోవటానికి టైం లేదు, తినడానికి టైం లేదు, పరిగెత్తడానికి టైం లేదు, ప్రార్థిస్తానికి టైం లేదు. టైం లేదు టైం లేదని ఎందుకు అంటున్నారు? 24 గంటల సమయంలో మహా అయితే కష్టపడి పనిచేసి 10 గంటలు వేసుకోండి పోనీ, మరి ఇంకా టైం ఉందిగా. పోనీ 8 గంటలు నిద్రపోయారనుకోండి, ఇంకా టైం ఉందిగా. అలా లెక్కేసుకుని ఇంకా టైం కనపడుతుందిగా. ఎందుకని టైం లేదని చెప్తున్నారు? అది సాకవుతుంది కదా. దేవుడికి ఇష్టం లేనిది ఏంటో తెలుసా? గొనుగుడు, సాకులు, అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, ఇవన్నీ దేవునికి ఇష్టం లేని పనులు కదా. మరి మనం దేవుణ్ణి మోసం చేయగలమా? ఆయన అంతరంగాలను ఎరిగిన దేవుడు కదా. ఇప్పుడు మనం ఎన్నో మంచి మాటలు చెప్పుకోగలం, కానీ అంతరంగాన్ని ఒకరిదొకరు చూడగలమా? ఎందుకు చూడలేకపోతున్నాం? మనసు ఎక్కడుందో తెలీదు, మనసుని చూడగలుగుతున్నాం వాళ్ళ మాటలను బట్టి. మరి అంతరంగంలో ఏమనుకుంటున్నారో ఎలా తెలుస్తుంది? అది దేవుడు చూస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్క అంతరంగాన్ని ఆయన ఎరిగి ఉన్నారు కాబట్టి సరి చేసుకోండి. ఇప్పటికైనా మనకెందుకు పొగర, మనకెందుకు గర్వం? ఏం తీసుకొని వచ్చాం? ఏడుస్తూ 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 వచ్చాం. రేపు చనిపోయేటప్పుడు కూడా దీర్ఘకాలిక రోగాలతో చనిపోతున్నారు. ఇదే కదా. ఇంకేమైనా ఉందా? తీసుకొచ్చామా? పట్టుకెళ్తామా? ఎన్ని సంపాదించినా, ఎన్ని అనుభవించాలన్నా ఈ భూమి మీదే కరెక్టే. కానీ అది నిజాయితీగా సంపాదించి నిజంగా మన కష్టార్జితంతో మనం జీవిస్తే పాకులాడుతున్నారు. ప్రతి దానికి ఉచితాల కోసం పరుగులెడుతున్నారు. ఉచితం అసలు దేవుడు ఇష్టపడతాడా? ఏదైనా ఉచితంగా ఇస్తుంటే మనం తీసుకోవచ్చా? ఆలోచించండి. ఉచితాల కోసం ఎందుకు పరిగెడుతున్నారు? అది వ్యాపారస్తుడి లక్షణం. వాడు ఏమి ఉచితంగా ఇవ్వడు. ఎవరు నష్టపోయి ఉచితంగా ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరు నష్టపోరు. ప్రతి వ్యాపారంలోని నష్టానికి ఎవ్వరూ తల వంచరు. నష్టపోయేవారు ఎవరైనా ఉన్నారంటే వ్యాపారం చేయలేక ఎంతో కొంత వచ్చిన దానికి ఇచ్చేద్దాంలే అనుకున్నవాడు వ్యాపారస్తుడు. కంటిన్యూ వ్యాపారం చేసేవాడు నష్టపోయి వ్యాపారం చేయరు కదా. ఇంతే కదా, ఉచితాల కోసం పరిగెట్టడం, ఇంటి నిండా ఉన్న అవే కొనుక్కోవడం, ఎన్ని ఉన్నా తినడానికి సరిపోలేదు అనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఒక రోడ్డు మీద ఒక అతను ఆకలితో అల్లాడిపోతున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అడగండి, నువ్వు ఆకలితో ఎందుకు బాధపడుతున్నావు? తను చేసుకున్న కర్మే. ఎందుకంటే ఇంటిని విడిచిపెట్టి వచ్చాడు. ఏదో కోపతాపాల్లో ఇప్పుడు రోడ్డు మీద అడుక్కుంటున్నాడు. ఏది కష్టమైన పని? కోపతాపం కష్టమైన పనా? అడుక్కోవటం కష్టమైన పని? ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటంటే మనం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాం. కాబట్టి మనం మంచి మార్గంలో వెళ్ళడానికి ట్రై చేయండి. కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు ఇవన్నీ వ్యర్థమైనవి. ఎందుకంటే దేవుడు గోత్రంతో పుట్టించాడు అందరినీ. ఏదో ఒక గోత్రంతో పుట్టాము. ఆ గోత్రం మీద వెళ్ళి పూజలు చేస్తారు. ఆ గోత్రానికి అర్థం కూడా తెలియదు. ఆ గోత్రంలో మంచివారా చెడ్డవారా అని. అది పూర్వం జరిగింది. గోత్రాలు ఇవన్నీ ఇప్పుడు అనుకుంటున్నారు. దేవుడు బైబిల్లో ముందే రాసి పెట్టాడు. అన్ని మనుష్య గోత్రము ఇలా 12 గోత్రాలు ఉన్నాయి. ఆ గోత్రాల నుంచి వచ్చినాయి ఇవన్నీ. కానీ దేవుడు అవన్నీ మాపడానికి క్రీస్తుని పంపించాడు.
ఆ క్రీస్తు రక్తం ద్వారా అవన్నీ మాసిపోయి వచ్చాయి. మనం ఇప్పుడు క్రీస్తు బిడ్డలుగా ఉండిపోయాం. ఆయననే స్తుతిస్తూ ఆయనతో నేను నివసించాలని ఆశపడండి. మీకు అంతా మంచి జరుగుతుంది.